మూల స్తంభాలైన టీచర్లందరికీ నా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ ఆదర్శం ఎవరంటే మీ టీచర్లు. మీరు ఎప్పుడు మీ టీచర్లు గౌరవిస్తారో సమాజంలో మీకు తప్పకుండా మీకు ప్రత్యేక స్థానం వస్తుంది. ఏ విధంగా మీరు ఉంటారో మీ ఒబీడియన్స్, మీ బాధ్యత, మీరు గేమ్స్లో పార్టిసిపేషన్, అదేవిధంగా ఎడ్యుకేషన్లో బాధ్యతగా చదువుకోవడం, ఇవన్నీ మూల కారకులు ఎవరైనా ఉన్నారంటే అది మీ టీచర్స్. సబ్జెక్ట్ వైజ్ మీరు మీ బాధ్యతగా మీరు చదువుకోవాలి. మీరు పూర్తి స్థాయిగా మీ చదువులో ఉత్తీర్ణులు కావాలా. మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలా. చాలా బాధ్యతగా ఉండాలా. ఈరోజు మీకు ప్రభుత్వం మీ వెంట అన్ని విధాలుగా మీకోసం ఒక సంక్షేమ కార్యక్రమాలలాగా మీ చదువు, మీ మంచి భవిష్యత్తు కోసం సకాలంలో ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా మీకు ఆదుకొని నడుస్తున్నది. అటువంటి సందర్భంలో మీరు ఇంకా బాధ్యతగా ఉండాలి. మీకు గుర్తుందో లేదో, ఆ రోజు నేను వచ్చి మీతో కలిసి అక్కడ కింద కూర్చొని భోంచేసిన తర్వాత నాకు మనసుకు బాధ కలిగి, ఇంత కష్టంగా మా జెడ్పీహెచ్ స్కూల్ పిల్లలు భోజనాలు తింటున్నారని చెప్పి తక్షణం 50 లక్షల రూపాయలతో మీకు డైనింగ్ ఇచ్చి, అదే కాకుండా ఇప్పుడు అక్కడ చెప్పాను దాదాపు 8 వాష్ బేసిన్స్ పెట్టాలి. అక్కడ చుట్టూగా పిల్లలు ఎక్కడ కావాలో అక్కడ పోయి చేయి కడుక్కోవచ్చు. ఇక్కడ ఏదైతే బోర్వెల్ ఉందో ఈ బోర్వెల్ నుంచి ఒకవేళ అక్కడికి పైప్ లైన్ లేకపోతే ఆ పూర్తిగా పైప్ లైన్ అక్కడి వరకు ఇప్పించే బాధ్యత కూడా నాదే. ఇదే కాకుండా ఆర్ఓ ప్లాంట్లు, మీకు నేను ఎమ్మెల్యేగా వచ్చిన రోజుకి ఆర్ఓ ప్లాంట్లు పనిచేయలేదు. ఈ రోజు ఆర్ఓ ప్లాంట్లు పనిచేయకపోతే సబ్స్టిట్యూట్గా ఇంకొక ఆర్ఓ ప్లాంట్ కూడా మీకు కల్పిస్తాము. ఇదే కాకుండా మీకు దాదాపు 20 రూములు, క్లాస్ రూములు నేను గత ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇచ్చాను. ఇంకా ఎన్ని క్లాస్ రూములు కావాలా తప్పకుండా మీకు ఇస్తాను. ఈరోజు నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చింది స్కూల్స్. ఆ స్కూల్స్ భాగంగా జెడ్పీహెచ్ స్కూల్ ఫస్ట్ ప్రయారిటీ. నా కాన్స్టిట్యున్సీలో అత్యధిక పిల్లలున్న జెడ్పీహెచ్ స్కూల్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ కూడా కానీ మీరు మాత్రం మీ చదువు, మీ బాధ్యత మరవద్దండి. ఈరోజు పిల్లలు నేను చూస్తున్నాను మొబైల్కి, గంజాయికి, పనికిరాని అలవాట్లకు మీరు పరిమితం అవుతున్నారు. మీరు ఎక్కడ కూడా అటువంటి దీనికి వెళ్ళొద్దండి. మీ వయసులో మీరు బాగా చదవాలా. మీరు మీ భవిష్యత్తు మీరే నిర్ణయించాలా. మీరు మంచి టీచర్లకు ఆదర్శంగా తీసుకోవాలా. ఏదైనా సమస్యలు వస్తే మీ టీచర్లతో అడిగి తెలుసుకోవాలా. ఆ టీచర్లు రేపు మీకు నా బెస్ట్ స్టూడెంట్ అని మీరు ఎక్కడన్నా రేపు పెద్దోళ్ళే, మీరు మంచి ఉద్యోగస్తులు, రేపు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, అదేవిధంగా ఇప్పుడు మన మేడం పోలీస్ ఆఫీసర్ గారు వెళ్ళారు. ఆ విధంగా మీరందరూ పోలీస్ ఆఫీసర్లు అయిన తర్వాత చూసి మీ టీచర్లు మీకు చూసి గర్వపడాలా. ఆ విధంగా మీరు సమాజానికి ఒక బాధ్యతగా ఉండాలి. మీరు మీ పనులు చేసుకుంటూ మీ తల్లిదండ్రులతో చాలా బాధ్యతగా ఉండాలి. తల్లిదండ్రులకు గౌరవించాలా. సమాజంలో మీకు చూసి జెడ్పీహెచ్ స్కూల్లో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కూడా వాళ్ళు మాట తీరు, విలువలు అన్ని విధాలుగా దే ఆర్ వెల్ డిజైన్. ఒక శిల్పి ఏం చేస్తాడు, ఆ శిల్పాన్ని పూర్తిగా డ్రెస్సింగ్ చేసి ఒక మార్కెట్లో పెడతాడు. అప్పుడు అబ్బా ఎంత బాగా చేశాడు. ఆ విధంగా మీరు మీ టీచర్ల దగ్గర నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తూ మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి. మీలో బాధ్యత లేకుండా మీరు పనిచేస్తే ఈరోజు సమాజం అంత ఈజీగా లేదు. మీరు చాలా బాధ్యతగా ఉండాలి. ప్రతి క్షణం మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం వల్ల మీకు, మీ తల్లిదండ్రులకు, మీ టీచర్స్కి, మీ ఫ్రెండ్స్కి మీ పట్ల ఒక గౌరవం పెరగాలి. మీరు సమాజంలో ఎక్కడైనా వెళ్తే చూడు ఫలానా వాళ్ళ అబ్బాయి జెడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నారు, ఫలానా వాళ్ళ అమ్మాయి జెడ్పీహెచ్ స్కూల్లో చదువుతుంది, చాలా బాగుంటుంది, చాలా బాధ్యతగా ఉంటారు, చాలా మర్యాదగా ఉంటారు, మాట్లాడే తీరు చాలా విలువలతో కూడినంత మాట ఉంటుంది. ఆ విధంగా మేము సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. సమాజంలో మీరు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. అటువంటి పిల్లలున్న మీరు దాదాపు మీకు తెలుసో లేదో 2009-14లో
2900 మంది 3000 మంది పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. ఈరోజు దాదాపు 1800 వరకు దాదాపు ఉన్నారు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. ఎంతమంది? 1500 మంది పిల్లలు ఉన్నారు. మీరు 1500 మంది పిల్లలకు బ్యాగులు లేకుండా ఏమైనా పుస్తకాలు ఏమైనా కావాలంటే ఏం కావాలన్నా కూడా తప్పకుండా నేను మీతో ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా మీకు ఏమైనా చెప్పులు కూడా కావాలంటే స్కూల్ మన గవర్నమెంట్ నుంచి షూస్ వస్తాయి, చెప్పులు కూడా మీకు తీసిచ్చి పూర్తి స్థాయిగా మీకు ఆదుకునేటట్టుగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, మీరు ఎక్కడ ఉన్నారో మంచితనం అక్కడే ఉండాలి. మీరు ఎక్కడున్నారో ఒక సమాజానికి మంచి ఒక మెసేజ్ వెళ్ళాలి. మీరు ఎక్కడున్నారో మీకు చూసి 10 మంది ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా మీరు ఉండాలని చెప్పి మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు ఈ ఏదైతే గవర్నమెంట్ పెట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం ఇంత బాగా చేసిన మా టీచర్స్లకు, నాకు సన్మానం చేసిన మా టీచర్స్లకు, అదేవిధంగా హెచ్ఎం గారికి, ఇక్కడ ఉన్న ఎంటైర్ నా ఫ్రెండ్స్ అందరికీ, నా పేరెంట్స్కు, అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ